నమస్కారం. శ్రీకృష్ణుడు రథాన్ని సేనల మధ్య నిలిపాడు. ఇప్పుడు అర్జునుడి కళ్ల ముందు యుద్ధం కాదు, సంబంధాలు నిలబడ్డాయి. ఇదే అర్జునుడి మనస్సు కరుగుతున్న క్షణం. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాన్ ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. శ్లోకం భావార్థం. భీష్ముడు, ద్రోణాచార్యుడు ముందుగా ఉండగా అన్ని రాజులు అక్కడ చేరి ఉండటం చూసి శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు: పార్థా, ఇక్కడ చేరిన ఈ కురువులను చూడు. లోతైన వివరణ. ఇది చాలా లోతైన శ్లోకం. శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పలేదు, బాణం వేయమని చెప్పలేదు, కేవలం చూడు అన్నాడు. ఎందుకంటే నిజాన్ని చూడగలిగితే మనసు తానే తీర్మానానికి వస్తుంది. ఇక్కడ అర్జునుడు చూస్తున్నవారు తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, బంధువులు, మిత్రులు. ఆయుధాలు కాదు, అనుబంధాలు. జీవితానికి సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది: నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాన్ని ఎదుర్కో. పారిపోవద్దు, కళ్ళు మూసుకోవద్దు. నిజాన్ని చూసినప్పుడే మనసు నిజంగా శుద్ధమవుతుంది. ఆధ్యాత్మిక అర్థం. శ్రీకృష్ణుడు సాక్షి, అర్జునుడు అనుభవించేవాడు. పరమాత్మ మనకు బోధించడు, ముందుగా మనకే మనల్ని చూపిస్తాడు. అక్కడినుంచే జ్ఞానం మొదలవుతుంది. ఇక్కడినుంచి అర్జునుడి విషాదం పూర్తిగా వెలుగులోకి వస్తుంది. తదుపరి శ్లోకంలో అతని హృదయం చీలిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.